అందరికీ నమస్కారం. మా యొక్క ఈ ఛానల్ ద్వారా ఎన్నో న్యాయస్థలాల ద్వారా వీడియోలు అందిస్తున్నాం. మీరు చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేట్, ఎక్స్ ప్రెసిడెంట్ కింబకోడు బాలసేన, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండి కూడా వేల కేసులు చేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, ఎందుకంటే నా ఫ్రెండ్స్ కానీ అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో కిమ్మల్లా మొత్తం చేంజ్ అయింది కదా సార్ అని చెప్పేసి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. కిమ్మల్లా ఎందుకంటే జూలై 1, 2024 నుంచి కూడా చేంజ్ అయింది. చాలామంది కూడా తెలియదు అనమాట. ఇంకా సెమినార్స్ కండక్ట్ చేసి చేసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చెప్పినట్లయితే, అవేర్నెస్ వచ్చినట్లయితే పబ్లిక్ కూడా తెలుస్తుంది అన్నమాట. ఇది ఎందుకనంటే దీని ప్రకారము క్రిమినల్ ఇంతకుముందు ఏదైతే ఐపీసీ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ, ఈ 3 యాక్ట్లు కూడా చేంజ్ అయినాయి. అది 2023లోనే సెంట్రల్ గవర్నమెంట్ బిల్లు పెట్టి పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత 2023లోనే యాక్ట్లు వచ్చినాయి. బిఎన్ఎస్ అని, బిఎన్ఎస్ఎస్ అని, బిఎస్ఏ అని 3 కూడా. ఎందుకంటే 3 కూడా చాలా భారతీయ న్యాయ సన్నిహిత 2023 యాక్టు, భారతీయ సాక్ష్య అధినియము, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 3 యాక్ట్లు కూడా వచ్చినమాట. చాలామంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఈ 3 యాక్టులలో కూడా ఇంతకుముందు ఏవైతే ఐపీసీ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ 3 యాక్టులు ప్లేస్లో ఈ 3 బిఎన్ఎస్, ఐపీసీ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ అని వచ్చింది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం దాని సెక్షన్ ఆ యాక్టులో ప్లేస్లోనేమో బిఎస్ఏ అని వచ్చింది. 3 యాక్టులు కూడా క్రిమినల్ మూల స్తంభాలు అన్నమాట. అందుకోనికి చాలామంది కూడా నాకు ఫోన్ చేసి, ఎందుకంటే పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చింది సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. పోలీసు వాళ్ళు ఎందుకంటే పాత కేసులలో కూడా కొన్ని మంది అప్స్కాండింగ్ ఉన్నప్పుడు అంతకుముందు ఏం చేస్తారంటే Part 1A కింద ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు Part 1A లేదు కనుక ఈ క్రిమినల్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ 35(3) కింద నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చినప్పుడు మీకు ఎందుకంటే దానికి సెక్షన్ కింద మీ మీద ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు ఆ ఫిర్యాదును చూసుకొని ఐఓ అనమాట, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏం చేస్తారంటే నోటీస్ ఇస్తారనమాట. నోటీసు 35(3) కింద బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము కొత్త యాక్ట్ కింద ఏవైతే కేసులు బుక్ అయినామో జూలై 1 నుంచి కూడా ఆ కేసులు అయితేనేమో 35(3) కింద ఇస్తాడు. పాత కేసులు ఉంటేనేమో దాని కింద Part 1A ఇస్తాడు అన్నమాట. 2 కూడా సేమ్ కంటెంట్స్ ఉంటాయి కనుక మీరు Part 1A ఇచ్చినా, 35 Class 3 ఇచ్చినా మీరు పోలీస్ స్టేషన్ ఐఓ పిలిచినప్పుడు పోవాలి. పోయి మీ ధైర్యంగా కూడా మీరు నేరం చేయనట్లయితే దాంట్లో చెప్పి మీకు దాని జవాబు రిప్లై ఇచ్చినట్లయితే మీ కేసుని కూడా, ఎందుకంటే దాన్ని క్లోజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పోలీసులకి ఏంటంటే Part 1 CRPC ఇంతకుముందు ఏదైతే ఉందో వితౌట్ వారెంట్ అరెస్ట్ చేసే పవర్ ఏదైతే ఉందో ఇప్పుడు 35 కింద వచ్చింది కనుక, ఇప్పుడు Part 1 చేంజ్ అయింది కనుక కొత్త యాక్ట్ ప్రకారము 35 కింద పోలీస్ అధికారి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వితౌట్ వారెంట్ కూడా ఉంటుందన్నమాట. వాళ్ళు ఎందుకంటే నేరం జరిగినప్పుడు ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఐఓ అతను పారిపోతాడు అని అనుకున్నప్పుడు, అతను నేరం చేసినాడని చెప్పేసి భావించినప్పుడు మిగతాది ఏదైనా కూడా వాళ్ళ ప్రాపర్టీ దొరికినప్పుడు ప్రాపర్టీ అతను అరెస్ట్ చేయకపోతే ఆ ప్రాపర్టీ అంతా డిస్పోజ్ చేస్తాడని చెప్పేసి అనుకున్నప్పుడు పోలీసు వాళ్ళు 35 కింద ఇప్పుడు ఏదైతే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 యాక్ట్ ప్రకారము అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. అందుకని మీరు గమనించుకోవాలి. నోటీస్ ఇచ్చినప్పుడు ఏ సెక్షన్ కింద ఇచ్చిన వాళ్ళ రీసెంట్లీ జూలై 1 తర్వాత అయితేనేమో బిఎన్ఎస్ కింద అనమాట, ఇండియన్ పెనల్ కోడ్ కింద కేసులు బుక్ చేసినప్పుడు, ఇంతకుముందు పాత కేసులు అయితేనేమో ఐపీసీ కింద కేసులు రిజిస్టర్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఐపీసీ కింద చేస్తలేరు అనమాట. ఎందుకంటే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము, ఎందుకంటే భారతీయ న్యాయ సన్నిహిత దాని కింద 2023 యాక్ట్ కింద ఏ నేరం జరిగినా కూడా ఆ నేరం కింద, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఐఓ అనమాట, లేకుంటే SHO అనమాట, స్టేషన్ హౌస్ ఆఫీసరు, పోలీస్ స్టేషన్కి. ఎందుకంటే స్టేషన్ హౌస్ ఆఫీసరే అతను అతను జ్యూడిక్షన్లో ఉన్నటువంటి నేరాలు జరిగినప్పుడు అతను, ఎందుకంటే వేరే దేశాల నుంచి కూడా నేరం చేసి ఇక్కడ వచ్చి ఉన్నట్లయితే, ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే అతను అరెస్ట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా నేరాలు జరిగినప్పుడు అతను ఎందుకంటే మిగతా కేసులు కూడా
వాళ్ళ ఇన్వాల్వ్ అయ్యి ఉండి అతను అబ్స్కాండింగ్ అవుతాడు, పరాలు ఉంటాడు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ 35 కింద అరెస్ట్ చేయడానికి అధికారము పోలీస్ అధికారికి ఉంటుంది అన్నమాట. హెచ్ఓ కానీ ఐఓ కానీ ఆ కేసులు ఎవరైతే ఫిర్యాదు ఇస్తారో ఆ ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళని 7 years బిలో ఉండాలి. 7 years బిలో ఉన్నదానికైతేనే నోటీస్ ఇస్తారు. 7 years అబవ్ ఉన్నదాన్ని వితౌట్ వారెంట్ 35 కింద అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఏ పోలీసుకి ఇది అధికారి అయినా కూడా అతను విధులు నిర్వర్తిస్తున్నప్పుడు అతను డ్యూటీలు ఉన్నప్పుడు అతని ఎవరైనా ఆబ్జెక్షన్ చేసినట్లయితే కూడా అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సెక్షన్ చెప్తుంది అన్నమాట. దీని ప్రకారమే, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఈ సెక్షన్ ఫాలో కావాల్సిందే. ఎందుకంటే క్రిమినల్ కేసులలో, ఎందుకంటే ఇంతకుముందు ఉన్న సెక్షన్ల కొద్దీ ఇవి కఠినంగా ఉన్నాయి. ఇంతకుముందు బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి IPC 1860 కింద ఉండే అన్నమాట. అప్పుడు 511 సెక్షన్సే ఉండే అందులో IPCలో. ఇప్పుడు BNS కింద 358 పెట్టారు. ఇప్పుడు BNSS కిందనే కొన్ని సెక్షన్లు పెరిగినాయన్నమాట. ఇంతకుముందు 484 ఉండే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద. ఇప్పుడు ఎందుకంటే BNSS కిందనేమో 531 చేశారు అన్నమాట. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కిందనేమో 167 ఉండే, ఇప్పుడు 170 వచ్చినాయంట. అందుకోనికి మీరు సెక్షన్ ప్రొవిజన్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంట్. న్యాయము, ధర్మం, చట్ట ప్రకారం కేసులు గెలవాలంటే మనము ప్రతి ఒక్కరు కూడా ప్రొసీజర్ ఫాలో అయ్యి, ఎందుకంటే న్యాయవాదులు కానీ, న్యాయమూర్తులు కానీ, పోలీసులు కానీ, జనరల్ పబ్లిక్ కానీ ప్రొసీజర్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా చట్టాన్ని గౌరవించాలి, చట్టం ప్రకారమే నడుచుకోవాలి. మీ నోటీస్ ఇచ్చిందని చెప్పి పారిపోతే మీకు వితౌట్ వారెంట్ కూడా 35 కింద వాళ్ళు అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీరు నోటీస్ ఇచ్చినప్పుడు ధైర్యంగా మీరు కానీ మీ అడ్వకేట్ ద్వారా